మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్ను ట్రాప్ చేశాడు యువకుడు. అక్కను శారీరకంగా వాడుకొని చెల్లికి కూడా కావాలంటూ బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. దీంతో బాధితురాలు బలవన్ మరణానికి యత్నించింది. మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ చేశాడు అవినాష్ రెడ్డి. సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోల్ని ఇంట్లో ఉన్న బంగారం తీసుకొస్తే ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేస్తానంటూ అవినాష్ రెడ్డి అక్కడ మోసానికి పాల్పడ్డాడు. బంగారం తీసుకెళ్లి అవినాష్కు ఇచ్చింది సదరు బాధితురాలు. నీ చెల్లెను కూడా తీసుకురామని చెప్పడంతో ఆ బాధితురాలు బలవన్ మరణానికి పాల్పడింది. మైనర్ బాలికల తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్ను ట్రాప్ చేశాడు ఆ యువకుడు. అక్కను శారీరకంగా వాడుకున్నాడు. అంతటితో ఆగలేదు. చెల్లి కూడా కావాలంటూ బ్లాక్మెయిల్కి పాల్పడ్డాడు. దీంతో అక్క బల్వన్ మరణానికి ప్రయత్నించింది. అసలు ఇంతకీ ఏం జరిగింది అనే కోణంలో అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు అవినాష్ రెడ్డి. అక్కడే ట్రాప్ చేశాడు. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలని తన ఫోన్లో దాచుకున్నాడు. ఇంట్లో ఉన్న బంగారం తీసుకురా, అప్పుడు ఆ ఫోటోలు వీడియోలు రిలీజ్ చేస్తానంటూ నమ్మబలికాడు. దీంతో సదరు బాధితురాలు బంగారం తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టింది. అక్కడితో ఆగలేదు. నీ చెల్లెను కూడా తీసుకురా అని చెప్పాడు. దీంతో బాధితురాలికి ఏం చేయాలో తోచలేదు. దీంతో బలవన్ మరణానికి పాల్పడింది, యత్నించింది. మైనర్ బాలికల తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కసారి చూడండి ఆ కాన్వర్సేషన్కి సంబంధించి. ఆ కాన్వర్సేషన్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా దుర్మార్గుడు ఎటువంటి దుర్మార్గాలకి పాల్పడ్డారనేది. అమ్మాయిలు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, చిన్నారులు, ఇదిగో ఇటువంటి దుర్మార్గులు ఉంటారు. ఇటువంటి దాష్టికాలకు పాల్పడే వాళ్ళు ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు కదా అని చెప్పి వెంటనే క్లిక్ కొట్టి వాటితో కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇదిగో ఇలా వలపన్ని మీ చుట్టూ ఉచ్చు బిగిస్తారు. మీ మెడకి ఉరిబిగించే ప్రయత్నం చేస్తారు. నమ్మి మోసపోయారా? ఇదిగో ఇటువంటి దాష్టికాలకు పాల్పడతారు. చాలా మాయ మాటలు చెప్తారు. భలే ఉన్నావు, అందంగా ఉన్నావు, కొందన బొమ్మలా ఉన్నావు, ఇలా మిమ్మల్ని మెల్లిగా వలపన్నుతారు. మిమ్మల్ని ఆ ఉచ్చులో పడేస్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఇదిగో ఇటువంటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తారు. అసలు ఇంతకీ కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అసలు ఇంతకీ సదరు యువకుడు దొరికాడా లేదా? ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ దుర్మార్గుని పోలీసులు పట్టుకోవడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎస్, ప్రేమ పేరుతో మైనర్ బాలికని ట్రాప్ చేయడం, ఆ తర్వాత అక్కని ట్రాప్ చేసిన తర్వాత కూడా చెల్లిని కూడా తీసుకురావాలి అంటూ కూడా యువకుడు ఆ అమ్మాయిని బలవంతం చేయడం, ఆ తర్వాత బాధితురాలు బలవన్మరణానికి పాల్పడడం, ఇదంతా ఈ ఘటన కూడా ఘట్కేసర్లో జరిగింది. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒకవైపు ప్రేమ పేరుతో అక్కని బ్లాక్మెయిల్ చేయడం, అక్క కూడా మైనర్ బాలికని కూడా తెలుస్తుంది, తనకన్నా చిన్న చెల్లిని కూడా తీసుకురామని కూడా బలవంతం చేయడం. ఒకవైపు నా ప్రియురాలు చెల్లి కూడా నాకు కావాలి అంటూ కూడా ఆ అక్కని భయప్రాంతులకు గురి చేయడం, తనకి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఒకవేళ నువ్వు తీసుకురాకపోతే ఇవంతా కూడా నేను సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా అవినాష్ రెడ్డి ఇలా బ్లాక్మెయిల్ చేశాడు. మరోవైపు ఇంట్లో ఉన్న బంగారం కూడా నాకు తెచ్చి అప్పగించాలి, నీ చెల్లిని కూడా నాకు అప్పగించాలంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేశారు. మరోవైపు ఆత్మహత్యకి ప్రయత్నం చేసింది మైనర్ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని కూడా తెలుస్తుంది. ఈ ఘటన అప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకవైపు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మైనర్ బాలికని లవ్ అనే ట్రాప్లో దింపి ఇన్స్టాగ్రామ్లో కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకొని చాటింగ్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా పరిచయం ఏర్పాటు చేసుకొని తరచూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, రావడం, బయటికి వెళ్ళడం, ఇటువంటివన్నీ చేసిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో ఉన్న బంగారం అంతా కూడా తీసుకొని వచ్చేయాలి, అదే కాకుండా మీ చెల్లి కూడా నాతో పాటు తీసుకొచ్చే మనం ముగ్గురం కలిసి ఉందామంటూ కూడా ఒకవైపు ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు గురి చేసి ఆ తర్వాత
ఆ సిస్టర్ ఎవరైతే మైనర్ సిస్టర్ ఉన్నారో తనకన్నా చిన్న చెల్లిని కూడా తీసుకురావాలని బలవంతం చేయడం, వెంటనే తను బంగారం తీసుకెళ్ళి ఇదో నా దగ్గర బంగారం ఉంది తీసుకో ఇంకా మమ్మల్ని ఏం చేయకు అని బతిమలాడినప్పటికీ ఒకవైపు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కనికరం లేకుండా మరోవైపు వేధింపులకు గురి చేసి ఆ వీడియోస్ అంతా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తాను, వెబ్సైట్లో పెడతానంటూ కూడా ఆ మహిళని బ్లాక్మెయిల్ చేయడం, ఇదంతా కూడా తను తట్టుకోలేకపోయింది. తీవ్రమైన మనస్తాపంకి గురయ్యి బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో తను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వెంటనే తనను హుటాహుటిగా హాస్పిటల్కి తరలించారు. కుటుంబ సభ్యులు కూడా వెంటనే గట్కేసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే తరచూ ఇటువంటివి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఈజీ మనీ సంపాదించడానికి కోసం ప్రేమ పెళ్లి అంటూ కూడా ఇటువంటి కేటుగాళ్ళు అమ్మాయిలకి వల వేస్తున్నారు. ఇదే కాకుండా మైనర్ అమ్మాయిలని కూడా ఏం తెలియని అభంశుభం తెలియని మైనర్ అమ్మాయిలని డబ్బుల కోసం వాళ్ళని లోబర్చుకోవడం, అదే కాకుండా ఇంట్లో దొంగతనాలు అంటే తమ ఇంట్లోనే దొంగతనాలకి పాల్పడాలి అంటూ కూడా నేను బాగా చూసుకుంటానని వాళ్ళని నమ్మించి మోసం చేసి నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే తమ ఇంట్లోనే దొంగతనాలు చేయమని వాళ్ళని ప్రేరేపించడం, ఆ తర్వాత దొంగతనం అయిన తర్వాత వాళ్ళని అక్కడనే వదిలేసి పారిపోవడం, లేదంటే చెల్లియో అక్కనో ఉంటే వాళ్ళని కూడా లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గట్కేసర్ ప్రాంతంలో ఇదంతా కూడా ఉలిక్కిపడిన సిచ్యువేషన్ అని ఇటువంటి వాళ్ళంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడుతూ ఉంటారు, సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ ముఠా అంతా కూడా దుర్మార్గపు కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. ఆ దుర్మార్గపు కార్యకలాపాలను బేస్ చేసుకొని దాన్ని కాస్త దొంగతనాలుగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు, లూటీ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఇతగడ అలాంటి ముఠాలో ఏమైనా భాగస్వామ్యం ఉందా, లేకపోతే ఇలా ఒక టీంగా ఏర్పడే ప్రయత్నం జరిగింది? ఈ అంశానికి సంబంధించి పోలీసుల నుంచి ఇన్వెస్టిగేషన్లు ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చాయా? ఎస్, ఇప్పటికే పోలీసులు అనేక సార్లు చెప్పడం జరిగింది సోషల్ మీడియా ఎంత ఈవిలో అంత మంచిగా యాజ్ ఎ గుడ్ అండ్ బ్యాడ్ అని కూడా అనేక మంది చెప్పారు. కానీ ఇప్పుడు కొంతమంది కేటుగాళ్ళు కేవలం ఈజీ మనీ సంపాదించడం కోసం ఫ్రాడ్లు, స్కామ్లు ఇవన్నీ ఒకెత్త అయితే అమ్మాయిలను మోసం చేయడాలు, అమ్మాయిలు సన్నిహితంగా ఉన్న టైంలో వాళ్ళకి మత్తుమందు ఇవ్వడం, లేదంటే ఆల్కహాల్ కానీ లేకపోతే ఏదైనా డ్రగ్స్ సబ్స్టెన్స్ దాంట్లో కలిపేయడం, దాని తర్వాత వాళ్ళ నూడ్ ఫొటోస్ అంతా కూడా క్యాప్చర్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి వీళ్ళు ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, అంటే అధికంగా డబ్బులు వసూలు చేయడం, మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, లక్షలు దండుకోవడాలు, వాళ్ళ ఇంట్లోనే తమ ఇంట్లోనే దొంగతనాలకు పాల్పడడం అని చెప్పి, అదే కాకుండా ఏదైతే బంగారం, నగదు ఇవంతా కూడా క్యాష్ ఇవంతా కూడా నాకు తెచ్చివ్వాలి, లేదంటే నీ వీడియోలంతా కూడా సోషల్ మీడియాలో పెడతాను, నేను పోనో సైడ్లో కానీ వెబ్సైట్ ఇటువంటి దాంట్లో పెడతానంటూ కూడా ఇటీవల కాలంలో అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం తరచూ జరుగుతుంది. అంటే ఇదేదో ముఠా చేసిన కార్యక్రమం లాగా చూడకుండా ఇండివిజువల్ పర్సన్, అంటే ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు. ఇటువంటి వాళ్ళతోని తరచూ జాగ్రత్తగా ఉండాలి. మైనర్ బాలికలే కానీ లేకపోతే యువత కానీ తస్మా జాగ్రత్త. ఇటువంటి వాళ్ళు తరచూ మన చుట్టే ఉంటుంటారు, మనతోనే మాట్లాడుతుంటారు, కవ్విచ్చి నవ్విచ్చి మాట్లాడతారు. ఆ తర్వాత మన వీడియోస్ కానీ బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటివి తరచూ చేస్తుంటారు. ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, ప్రస్తుతం ఆ బాలికల తండ్రి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో బాలికల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇద్దరు కూడా మైనర్స్గా తెలుస్తోంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారు? ఎస్, ప్రస్తుతం వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గట్కేసర్ పోలీసులు అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. మరోవైపు ఎవరైతే మైనర్ బాలిక ఉందో కొంచెం ట్రామటైజ్ అయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం తనకు మాత్రం చికిత్స అందుతుంది. ఒకవైపు చాలా ట్రామటైజ్గా భయప్రాంతులకు గురి అయ్యింది. తను మెల్లమెల్లగా తన కండిషన్ క్యూర్ అవుతుందంటూ కూడా ఒకవైపు హాస్పిటల్ యాజమాన్యం చెప్తుంది. రైట్ పెట్రిషియా, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా బయట సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటి పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీ ఇంట్లో మైనర్లు ఉన్నారా? వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? వాటిని మీరు కంట కనిపెడుతున్నారా లేదా? ఇంకోసారి అడుగుతున్నా, ఆ సెల్ ఫోన్స్ని మీరు కంట కనిపెడుతున్నారా లేదా? ఇంకొకసారి అడుగుతున్నా, ఆ సెల్ ఫోన్లను మీరు దృష్టి సారించారా లేదా? ఎందుకంటే వాళ్ళప్పుడప్పుడే కాస్త మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వాళ్ళు కాస్త డైవర్షన్ అయ్యి వాళ్ళ మార్పు వస్తూ ఉంటుంది, ఆ డెవలప్మెంట్ చోటు చేసుకుంటూ ఉంటాయి.
తల్లిదండ్రులుగాను ఇంట్లో వాళ్ళగాను మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఏదో పిల్లలు పేచీ పెట్టారు కదా అని చెప్పి చిన్న సెల్ ఫోనే కదా అని ఇన్ఫ్యాక్ట్ చిన్న సెల్ ఫోనే కదా అని చెప్పి వాళ్ళ చేతుల్లో పెట్టారనుకోండి, వాళ్ళ ప్రాణాలను బలి తీసేసుకోవచ్చు ఆ సెల్ ఫోన్, ఆ మహమ్మారి. ఎందుకంటే ఇదిగో ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుష్టులు, ఇటువంటి నీచులు, ఇటువంటి నికృష్టులు ఈ ప్రపంచంలోని ఈ సమాజంలోనే ఉన్నారు. వాళ్ళు మీ పిల్లల్ని కాటేయచ్చు. బహుశా ఈ పదం వినడానికి కాస్త కఠినంగా వినిపించవచ్చు, కానీ కాటేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బారి నుంచి కాపాడుకోవాలంటే నిఘా కళ్ళతో, డేగ కళ్ళతో మీ ప్రపంచాన్ని, అదే మీ చిన్నారుల ప్రపంచాన్ని ఓ కంట కనిపెట్టాల్సిందే. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఒంటరిగా ఉన్నారా, ఏమా ఎందుకు ఒంటరిగా ఉన్నావు, ఏం జరిగింది అని మాట్లాడే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులుగా బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సెల్ ఫోన్ ఇచ్చేయడంతోనే మీ బాధ్యత అక్కడ పోలేదు, మీ బాధ్యత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వెవడురా మాకు చెప్పడానికి అనుకోవచ్చు, కానీ ఇదిగో బయట ప్రపంచంలో జరుగుతున్న ఆ కథనాలని, బయట ప్రపంచంలో జరుగుతున్న ఆ దుర్మార్గాలని చూస్తే మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి. ఇంకొక మాట, ఇటువంటి ఘటనలకు సంబంధించి మా ఇంట్లో జరగదులే, మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది, మంచిది, నమ్మకం ఉండాలి. కానీ బయట జరుగుతున్న పరిస్థితులు ఇటువంటి నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి నమ్మకాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లని ఈరోజు ఈ దుర్మార్గుడు ట్రాప్ చేయగలిగాడంటే ఎవరిచ్చిన వీక్నెస్ అది? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులుగాను లేకపోతే కుటుంబంగాను మీరు కనుక ఆ పిల్లల మీద ధ్యాస కాస్త డైవర్ట్ అయ్యిందా? నేను జాబ్ చేసుకుంటున్నాను, మా ఆవిడ జాబ్ చేసుకుంటోంది, పిల్లల్ని చూడడానికి టైం దొరకట్లేదు, ఇదిగో పిల్లల్ని చూడడానికి టైం దొరకట్లేదు. ఇంకొకసారి వింటున్నారా? మీకు పిల్లల్ని చూడడానికి టైం దొరకకపోతే వాళ్ళు మిమ్మల్ని చూడడానికి టైం దొరకనంత దూరం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని చూడనంత టైం ఇంకా మీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్ అనే ఒక ఊబిలో ఇటువంటి దుర్మార్గులు అనే ఒక బురద ఉంటుంది. ఈ బురద మీ పిల్లల్ని లాగేస్తుంది. ఎంతలా అంటే కనీసం వాళ్ళ కనీసం చిటికిన వేలైనా పట్టుకుని వాళ్ళని బయటకు లాగేంత టైం ఉండకపోవచ్చు. ఆ బురద తీవ్రత అలాంటిది. ఆ మడుగులోకి చిక్కుకుపోయిన తర్వాత అయ్యో నా పిల్ల వెళ్ళిపోయిందే, లేకపోతే నా పిల్లాడు వెళ్ళిపోయాడని చెప్పి బాధపడితే సరిపోదు. సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కంట కనిపెట్టాల్సిందే. వాళ్ళ మార్పులు వస్తున్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవాల్సిందే. నాకు ఇది జరుగుతోంది నాన్న అంటే, నాకు ఇది జరుగుతోందమ్మా అంటే అని అనకుండా అవునా అని చెప్పి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని దగ్గర తీసుకోండి. వాళ్ళని కనీసం ఏడవనిచ్చే స్వేచ్ఛ ఇవ్వండి. నా బాధ ఇదే తల్లి అని చెప్పుకునే ఆ అవకాశం ఇవ్వండి. ఉద్యోగం ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపు, లేకపోతే డబ్బులు ఈరోజు కాకపోతే రేపు. బస్సే మాట నీకు అంత ఈజీగా వచ్చేస్తున్నాయేమో, నా విషయం పక్కన పెట్టండి, మీ పిల్లల సంగతి చూడండి. ఎందుకంటే ఆ నొప్పి తెలిసిన వాళ్ళకు సంబంధించి వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. ఆ బాధ తీవ్రత ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఈరోజు ఆ తండ్రికి తెలుసు, తన పరువు కోసం ఆలోచించలేదు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష పడాలి. బహుశా ఇలాంటి వాళ్ళకి సంబంధించి స్టడీ కేసెస్గా తీసుకుని శిక్ష విషయం ఓకే, శిక్ష వేయండి. ఎందుకంటే మనకున్న చట్టాల ప్రకారమే, మేమెంత చెప్పినా సరే మీ ఉన్న చట్టాల ప్రకారమే నడుచుకుంటారు, అది కన్ఫామ్. కానీ ఇటువంటి వాళ్ళని కేసు స్టడీస్గా తీసుకొని ఈ కేసు స్టడీస్ని ఆ తల్లిదండ్రులకు ఇప్పించండి. నిర్లక్ష్యంగా వహించి ఆ తల్లిదండ్రులకు ఉండాల్సిందే. ఎందుకంటే నాకు కాదులే, మా ఇంట్లో కాదు కదా అని ఒక ధోరణితో వెళ్ళొద్దు. ప్రస్తుతం ఈ కథనం 10 మందికి చేర్పించే ప్రయత్నం చేయండి, కనీసం మాట్లాడే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ కథనం ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిమ్మల్ని కంగారు పెట్టడానికో, మిమ్మల్ని గాబరా పెట్టడానికో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికో కాదు. కానీ బయట సమాజంలో ఇటువంటి ఓసరవేలులు ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్నారులు, మరి ముఖ్యంగా మైనర్ బాలికలు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సెల్ ఫోన్లో, యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో కళల ప్రపంచం కాదది, నిజరూపం బయట ఉంటుంది. ఇలాంటి దుర్మార్గులు ఆ నిజరూపాన్ని చాలా లేటుగా బయట పెడతారు. ఆ టైం కల్లా మీ జీవితాన్ని చిదిమేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం చాలా ఎక్కువ ఉంది, మీ భవిష్యత్తు చాలా ఉంది. ఇలాంటి దుర్మార్గులు చాలామంది ఉంటూ ఉంటారు. ఇలాంటి ఊసరవెల్లడి ప్రపంచంలో చాలామంది ఉంటారు. జాగ్రత్త పడండి. తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఊసరవెల్లడి నుంచి వాళ్ళు బారిన పడకుండా ఉండాలంటే ఏం లేదు, మీ పిల్లలతో మీరు మాట్లాడండి, వాళ్ళని దగ్గర తీసుకోండి. ప్రతిరోజు ఏం జరిగింది అని ఒక్క మాట మీరు అడిగి చూడండి, ఇంకేమొద్దు. అమ్మ ఏం జరిగింది అని చెప్పి ఇద్దరు, తల్లిగా తండ్రిగా ఇద్దరు మాట్లాడండి. నిజాలు బయటకు చెప్పే ప్రయత్నం చేస్తారు. కనీసం 50%, మార్క్ మై వర్డ్స్.
ఆ తర్వాత రైట్ కరెక్టే అని చెప్పి మీరే నమ్ముతారు. ఒకసారి ఈ కథనానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. అంటే అంత సన్నిహితంగా మెలిగే బహుశా అంత దగ్గర అయ్యేందుకు ఎవరిచ్చారు ఛాన్స్ అక్కడ? వీక్నెస్ని క్యాష్ చేసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళను ముందుగా కుటుంబం నుంచే తరిమి కొట్టాలి. ఈ ఘటనకు సంబంధించి మీరే ఉంటారు. నువ్వు కావాలి, నీ చెల్లి కావాలన్న ఇలాంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష వేయాలి? సమాజంగా మీరు రియాక్ట్ అయ్యండి. మీరు మాట్లాడితేనే ఇటువంటి ఇష్యూస్ కనీసం తగ్గుతాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.